వారి సంస్కరించుకోవడానికి ఆ తాత్విక జ్ఞానమైనటువంటి శక్తి ఎలా ఉంది అని అన్నప్పుడు ఆహార అది ఆహార అదేవిధంగా తాత్విక జ్ఞానము ఆహారము మన మనసులో ఏర్పడినటువంటి తాపత్రయాన్ని సంస్కరించి వాటి ద్వారా మనకు తాత్వికమైనటువంటి ఆలోచన శక్తి ఏర్పడుతుంటే జ్ఞానమైనటువంటి ఆహారము మన యొక్క స్వరూపంలో జీవింపబడి మనకు తాత్విక ఆలోచన శక్తి అనేటువంటి ఏర్పడుతుంది. అంటే అంతలో మన యొక్క ఆలోచన ఎలా ఉంది మనకి తెలియబడుతుంది. అంతలో మన ఆలోచనలో ఒత్తిడి, ఆందోళన, అశాంతి, అలజడి ఏ చిన్న విషయానికి వచ్చినా కూడా వెంటనే ఏ చిన్న ఏ చిన్న విషయానికి కూడా దాన్ని ఉద్రేకింపబడి ఆందోళన ఏర్పడి ఆలోచనలో ఏర్పడి తీసుకొని మనం సమస్యను మనం తొలగించుకోలేక మరింత జటిలపడి తాపత్రయాలు మరింత ఉద్రేకింపబడి మనని మరింత అధోస్థాయికి దిగజార్చేటువంటి పరిస్థితి మనలో ఉత్పన్నం అవుతుంది. అంటే మనలో అనేటువంటి ఆహారం ద్వారా మనసులో జీవించబడి తాత్విక ఆలోచన ఆ తాత్విక ఆలోచన సమస్య వచ్చిన పెను ప్రమాదాన్ని కలిగించి సమస్య కానీ ప్రమాదం కానీ వచ్చినప్పటికీ మన మనస్సు అందంగా వాటి నుండి అనేటువంటి లక్షణం ఏర్పడి ఆ యొక్క సహనమైనటువంటి లక్షణం చేత మన యొక్క ఆలోచన శక్తిలో ఒక స్థాయిలో ఉద్రేకం మన యొక్క శక్తి ఒక మనకు ఉన్నటువంటి ఆ విధంగా ఆ సమయంలో ఏర్పడేటువంటి యొక్క సహనం చేత ఆలోచన శక్తి చేత ఆ సమస్యను ఏ విధంగా మనం తెలియబడటం చేత స్వానుభవంలో అది మనకి ఒక గొప్ప నిదర్శనము, ఒక గొప్ప విశిష్టత కలిగినటువంటి అనుభవపరమైనటువంటి శక్తిగా మనకు తెలియబడుతుంది. ఆ విధంగా ఆహారం భౌతిక దృష్టితో మనం గమనిస్తే ఆహారం పొందలేటువంటి వ్యక్తి నీరసంగా జరుగుతుంది. ఆహారం పొందేటువంటి వ్యక్తి విద్యావంతుడిగా ఆరోగ్యవంతుడిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. అదే ఆహారం తీసుకుని మనలో పెంపొందించడంలో ఆ యొక్క వ్యక్తిత్వంలో తేజస్సు ఏర్పడుతుంది. ఒత్తిడి, ఆందోళనతో, అనాలోచనతో తాత్విక వ్యక్తి
అనారోగ్యపరమైనటువంటి తేజోరహితమైనటువంటి విధానంగా తెలియబడుతున్నారు. వ్యత్యాసం ఏ విధంగా ఉంటుందో తాత్విక జ్ఞానం పొందినటువంటి వ్యక్తికి తాత్విక జ్ఞానం పొందనటువంటి వ్యత్యాసం మనం ఈ సందర్భంగా గమనించవచ్చు. అవి ఆకలి తీసుకున్నప్పుడు ఆ విధంగా తాత్విక మనం తెలియబడుతుంది. ప్రతిరోజు ఆహారం ఏ విధంగా అవసరమో అదే విధంగా మనసు అనేటువంటి స్వరూపానికి తాత్విక జ్ఞానం అనేటువంటి ఆహారం అవసరము అనేటువంటి ఎవరైతే గుర్తిస్తారో వారికి తాత్విక జ్ఞానం పొంది ఆలోచన ఆందోళన నుండి అశాంతి నుండి ఉద్రేకాలను తొలగించుకుంటూ స్థానిక ఆలోచన విధానంతో ప్రయాణం చేసి మనుగడలో ఉన్నటువంటి అనేక విషయాలను వారిగా స్వానుభవంలో సంస్కరించుకుని ప్రయాణం చేసే అవకాశం వారి యొక్క జీవన మండలంలో అనుభవ రూపంలో వారికి తెలియబడదు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక వ్యక్తి యొక్క తత్వము. అసలు ఈ ఆ సంకల్పం ఆ పీఠంలో మనకు పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసము ఈ రెండింటితో మనకు లక్ష్యం ఏర్పడుతుంది, గురి ఏర్పడుతుంది. ఆ లక్ష్యం చేత మనం పొందినటువంటి తాత్విక యొక్క కోల్పోయినటువంటి శక్తితో సంస్కరింపబడి అది మనకి తాత్వికమైనటువంటి ఆలోచన శక్తిని వృద్ధిపరుస్తుంది. తద్వారా మనకు అనుభవం తాను లేనటువంటి తత్వం స్థితి ఈ మనం చేసుకుని మన యొక్క జీవన విధానంలో కలిసేటువంటి అవకాశం మనలో పూర్తి స్థాయిలో మనం పొందాలి అన్నట్లయితే మనకు మనం ఈ స్వామి ఈ ఇంటి చేత మన లక్ష్యం ఏర్పడుతుంది. ఆ లక్ష్యం స్వాతంత్రంలో ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞానాన్ని మనం పొందడం మనకు తాత్వికమైనటువంటి ఆలోచన ఆ తాత్వికమైనటువంటి స్వామి యొక్క అభౌతికమైన ఆశీర్వాదం చేత మంత్రం యొక్క మంత్రం చేత మంత్రులు మంత్రస్వరూపం మంత్రాన్ని మనసులో ధ్యానం చేత మనం గురుస్వరూపాన్ని మనం ధ్యానించుకోవాలి. అదృష్టమైనటువంటి శక్తి మనం ఆశీర్వాదం ఉపయోగించినటువంటి శక్తి అభౌతికమైనటువంటి శక్తి తాత్విక మనలో వృద్ధి చెందుతుంది. ఆ లక్ష్యం కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో విధానం ఎవరికి
కష్టం అనేటువంటిది ఎక్కువ కాలం ఉంటుంది, సుఖం అనేటువంటిది చాలా తక్కువ కాలం ఉంటుంది. అంటే సుఖం ఆశించి ఎల్లప్పుడూ సుఖమే లభిస్తుంది అని ఆశించడం కూడా అది ఆ ఆశించినటువంటి విషయం కూడా మనకి అది పూర్తి స్థాయిలో ఉండేటువంటి అవకాశం లేదు. ఇంకేనా మనం ఆశిస్తాం, ఇప్పుడు సుఖాన్ని ఆశిస్తాం, తర్వాత సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా గడపాలి ప్రతిరోజు ప్రతి క్షణం అని చెప్పి మనం ప్రతి ఒక్కరూ మనం ఆశిస్తుంటాం. అయితే మతాల రూపంలో కానీ కర్మల రూపంలో కానీ మనం ఏ విషయం పక్కన పెట్టి ప్రతి మానవులు ఉత్పన్నం ఎలా ఉంటుంది అన్నప్పుడు ఫస్ట్ కాలంగా సంతోషంగా సుఖంగా ఆరోగ్యంగా ఆనందంగా గడపాలి అనేటువంటిది సంకల్పం ప్రతి మానవుడికి ఉంటుంది. కానీ ఆరోగ్యం సత్యం సుఖం సంతోషం ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కొంతకాలం మాత్రమే మనం ప్రసాదించబడుతుంది. ఎక్కువ శాతం మనకి తాపత్రయం వల్ల కష్టాలైనటువంటి కాలం యొక్క కాలం ఎక్కువ కాలం సాగుతుంది. దాంట్లో ప్రతి మానవుడు మనకి దినచర్యలో కష్టం అనేటువంటి కాలం యొక్క పరిధి ఎక్కువగా ఉంటుంది, సుఖం అనేటువంటి కాలం యొక్క పరిధి చాలా తక్కువగా ఉంటుంది. అంటే 3 వంతులు పైగా 80% పైగా కష్టం అనేటువంటి కాలం అనిపిస్తున్నట్లయితే 10% లేదా 5% వరకే మనకు సుఖం అనేటువంటి కాలం అనేటువంటిది ఉంటుంది. మరి కొంతమందికి వాళ్ళు 99% కష్టం అనేటువంటి కాలం గడుస్తూ 1% మాత్రమే మనకి ఆనందం సుఖం అనేటువంటి లభిస్తూ ఉంటుంది. ఇవన్నీ దేని వల్ల కష్టకాలము అనేటువంటి దేని వల్ల ఏర్పడింది, సుఖం అనేటువంటి కాలం దేని వల్ల ఏర్పడింది అన్నప్పుడు కష్టం అనేటువంటి కాలం అది తాపత్రయాల వల్ల ఏర్పడింది. ఈ తాపత్రయాలు అనేటువంటిది ఎక్కడ ఆవిర్భవించాయి, ఎక్కడ పుట్టాయి అన్నట్లయితే వాటి మూలస్థానం మనసులో పుట్టడం జరిగింది. ఆ మనసులో ఏ విధంగా పుట్టాయి అని అన్నప్పుడు అంతర్గతంగా ఉండేటువంటి ఆ యొక్క జీవన మానవుని యొక్క స్వరూపంలో ఉండేటువంటి జీవన విధానంలో ఉండేటువంటి అరిషడ్ వర్గాల యొక్క స్వరూపం భ్రాంతితో మమేకమై భ్రాంతి శక్తి అరిషడ్ వర్గాలు రెండూ ఒకటై అవి మనసుని శాసించి మనసులో తాపత్రయాలు పుట్టడానికి కారణాలు కాబట్టాయి. అరిషడ్ వర్గాలు అన్నప్పుడు కామక్రోధ మత లోప మోహ మాత్సర్యాలు అనేటువంటి అంతర్గతంగా ఉండేటువంటి స్వరూపాలు. మరి భౌతికంగా ఉండేటువంటి భ్రాంతి ఆశాజనకంగా అంటే ఆశ లేకుండా మానవుడు జీవిస్తాడా అంటే జీవించలేదు. ఆశ అనేటువంటిది ఒక పరిధి వరకు ఇందాక మన స్వామి అమ్మాయి చెప్పుకొచ్చింది. ఆశ అనేటువంటిది ఎంతవరకు ఉండాలి, ఆశ దాటినట్లయితే ఆశ అనేటువంటి పరిధి దాటినట్లయితే అది భ్రాంతిమయం కాబడుతుంది. ఆశ అనేటువంటి ఒక పరిధి, ఆ పరిధికి నియంత్రణలో ఉన్నంతసేపు మనం సుఖంగా జీవించగలుగుతాం. ఆ యొక్క పరిధి యొక్క నియంత్రణ దాటి మనం ప్రయాణం చేసినప్పుడు అది భ్రాంతిగా మారిపోతుంది ఆశ. అదే మన యొక్క ఆశ దురాశ దుఃఖమనకు చేయటానికి ఆసక్తి మన పాఠ్యాంశాల్లో మనం చదివేవాడు. అంటే ఆశ అనేటువంటి ఒక నియంత్రణ, ఒక పరిధి, ఆ పరిధి దాటేసరికి మనకు దురాశ ఏర్పడుతుంది. ఆ దురాశ భ్రాంతి యొక్క స్వరూపము. అంటే మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలు ఆ యొక్క ఆశ అనేటువంటి పరిస్థితిలో మమేకమై ఉన్నంతసేపు మనకు ఎటువంటి సమస్య లేదు. ఆ భ్రాంతి యొక్క ఆశాపరమైనటువంటి ఆ నియంత్రణ దాటి ఆ అరిషడ్ వర్గాల దురాశతో మమేకమైనప్పుడు మనకు ఆ యొక్క భ్రాంతిమైనటువంటి శక్తి మనల్ని ఆవరించేసి మన అనేక రకాలైనటువంటి తాపత్రయాన్ని మనల్ని సృష్టించడం జరుగుతుంది మన యొక్క మనసులో. అది కోరిక రూపంలో అనేక రకాలుగా మన శరీరానికి ఆజ్ఞాపించి శాసించి శరీరం చేత ఆయా శరీరంలో ఆయా స్థితులు బట్టి ఆయా కార్యకలాపాలను సాగిస్తూ అది అనేక రకాలైన దుష్టాంతాన్ని దుర్మార్గాన్ని దుర్భావాన్ని సృష్టిస్తూ అనేక రకాలైనటువంటి ప్రేరణ కలిగిస్తూ మనని నష్టానికి దుఃఖానికి బాధలకు గురి చేస్తూ అనేక రకాలైనటువంటి తాపత్రయాన్ని సృష్టించడం జరుగుతుంది. తద్వారా మన యొక్క జీవన విధానంలో ఈ కష్టమైనటువంటి కాలం యొక్క స్థాయి పెరిగిపోయి వృద్ధి చెంది మన సుఖమైనటువంటి కాలం యొక్క స్థాయి తగ్గిపోతూ ఉంటుంది. అంటే కష్టం యొక్క కాలం పెరిగే కొద్దీ సుఖం యొక్క కాలం యొక్క స్థాయి తగ్గిపోతూ ఉంటుంది. అంటే సుఖం యొక్క కాలాన్ని మనం పెంచుకోవాలి అన్నట్లయితే కష్టం అనేటువంటి కాలం యొక్క స్థాయిని తగ్గించుకోవాలి. మరి తగ్గించుకోవాలంటే మార్గం ఏది? మరి చూస్తే శరీరంలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలు
భౌతికంగా ఉండేటువంటి ఆశాజనికమైనటువంటి దురాశపరమైనటువంటి ఆశాజనికంగా ఉండేటువంటి భ్రాంతి దురాశ రూపంలో భ్రాంతి మనని అక్షరంగా ఉద్రేకింప చేయడం చేత తాపత్రయాలైనటువంటివి అవి వేగంగా వృద్ధి చెందుతూ మన యొక్క కష్టమైనటువంటి కాలాన్ని వేగంగా మనలో వ్యాప్తి చేయడం చేత మనం సుఖమైనటువంటి కాలాన్ని మనం కోల్పోతున్నాం. అంటే సుఖమైనటువంటి కాలాన్ని మనతో పెంచుకోవాలి అన్నట్లయితే మనం ఏం చేయాలి అని ఒక నిమిషం మనం ఆలోచించినట్లయితే మనలో మనసు అనేటువంటి ఒక రూపం ఉంది, శరీరం అనేటువంటి ఒక రూపం ఉంది, ఆత్మ అనేటువంటి ఒక రూపం ఉంది. ఈ మూడింటి ఏదో మనం ఒక పొంది ఈ మూడింటికి కావాల్సినటువంటి ఆహారాన్ని సమపాలలో మనం సమకూర్చుకోవాలి, శరీరానికి, మనసుకి, ఆత్మకి. అప్పుడు మనకి ఆ యొక్క ఆహారం సమపాలలో ఈ మూడింటికి ఆహారాన్ని సమకూర్చినట్లయితే ఆ మూడు కూడా మనకు ఒక చక్కని ఆనందాన్ని, సుఖాన్ని, కాలాన్ని, సుఖమైనటువంటి కాలాన్ని మనలో పెంచడం జరుగుతుంది. అందులో మొట్టమొదటి శరీరాన్ని తీసుకున్నప్పుడు అది దినచర్యలో మనకి అందరికీ తెలిసినటువంటిది. ఆకలి రూపంలో ఆహారం మనం కోరుకుంటున్నాం, అది జీర్ణింపబడుతుంది, అది శరీరానికి శక్తి ఇస్తుంది, అది శరీరంలో ఉన్నటువంటి ఆయా అవయవాలని ఆయా కార్యకలాపాలు చేయడానికి ఉపయోగపడుతుంది. అది మనందరం చేస్తున్నాం పని. ఇంకా రెండో పని ఏదైనప్పుడు మనసు అనేటువంటి స్వరూపం. ఇక్కడే మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆ నిర్లక్ష్యం చేయడం చేస్తే కష్టకాలం అనేటువంటిది మనలో పెరిగిపోతుంది. ఇట్లా నిర్లక్ష్యం చేయకుండా ఉన్నట్లయితే మన సుఖమైనటువంటి కాలం మనం పెంచుకునేటువంటి అవకాశం ఉంది. ఎట్లాగా ఏ విధంగా అన్నప్పుడు అది తాత్విక జ్ఞానము అనేటువంటి మహాపదార్థాన్ని సద్గురువును ఆశ్రయించి కొన్ని ధరించి మనలో జీవింప తీసుకోవడం చేత తాత్విక జ్ఞానం అనేటువంటి ఆహారాన్ని మన తాత్వికమైనటువంటి ఆలోచన శక్తి వృద్ధి చెందుతుంది. ఆ తాత్వికమైనటువంటి ఆలోచన శక్తి సద్భావాలను ఉత్పన్నం చేస్తుంది. ఆ సద్భావాలు ఉత్పన్నం కాబట్టడం చేత మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలను స్థానిపరచడం జరుగుతుంది. మనలో భౌతికంగా ఉండేటువంటి ఆశాజనికమైనటువంటి విషయం పరిధి దాటకుండా ఆ పరిధిలో నియంత్రింపబడేటువంటి విషయంగా మనం మనస్సును తీర్చిదిద్దుకోవడం జరుగుతుంది. అప్పుడు మనలో దురాశ అనేటువంటిది ఏర్పడుతుంది. అప్పుడు మనలో భ్రాంతి అనేటువంటిది ఆవహించదు. భ్రాంతికి మనం లోపడకుండా ఉండేటువంటి స్థితి మనలో ఏర్పడుతుంది. అంటే ఆశ ఒక పరిధి దాటకుండా నియంత్రింపబడి మనకు చక్కని ఆలోచన శక్తితో మన యొక్క జీవనమంతా సాగించేటువంటి తాత్వికమైనటువంటి సద్భావపూరితమైనటువంటి భావాలు ఏర్పడడం చేత ప్రతి విషయంలో మనం సహనం అనేటువంటి విషయం మనలో లక్షణం ఏర్పడడం చేత ఆ సహనం అనేటువంటి లక్షణం మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను ఉద్రేకింపబడకుండా స్థాయిపరుస్తూ మన యొక్క ఆదర్శవంతమైనటువంటి స్థాయి కలిగినటువంటి తాత్వికమైనటువంటి మార్గంలో ప్రయాణం చేసేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా మన తాత్విక ఆలోచన శక్తి చేత మనసు నియంత్రింపబడడం చేత మనలో శాంతి అనేటువంటి తృప్తి అనేటువంటిది ఏర్పడుతుంది. నేను ఈ రోజు తృప్తిగా జీవించగలిగాను, తృప్తిగా నేను ఈ విధానం సాధించగలిగాను అనేటువంటి తృప్తి అనేటువంటి స్వరూపం తనకు తనగా అనుభవించుకునేటువంటి స్థితి తనకి ఏర్పడుతుంది. ఆ తృప్తి చేత మనకు శాంతి ఏర్పడుతుంది. ఆ శాంతి చేత మనకు మానసికమైనటువంటి ఆరోగ్యం ఏర్పడుతుంది. ఆ మానసికమైనటువంటి ఆరోగ్యం చేత శారీరక ఆరోగ్యం సమకూర్చుకోగలుగుతున్నాం. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండు పూర్తి స్థాయిలో ఉన్నప్పుడే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం మనలో ఏర్పడుతుంది. ఆ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం చేత మనకు ఆయుష్ వృద్ధి చెందుతుంది. ఈ విధంగా మన యొక్క మనస్సుకు తృప్తి అనేటువంటిది పదార్థం లభిస్తుంది. ఇక మనసు, శరీరం ఈ రెండు పొందినటువంటి ఆహారం చేత ఆత్మ అనేటువంటి స్వరూపం బలీయంగా ఉంటుంది. మనలో ఆత్మ అనేటువంటి స్వరూపం ఎక్కడ ఉందంటే అని ప్రశ్నించవచ్చు. అంటే శరీరానికి చూస్తున్నాం, మనసు అంటే భావపరిణామాన్ని బట్టి మన మనసు అనేటువంటి స్వరూపాన్ని తెలుసుకుంటాం. ఈ ఇద్దరిని తెలుసుకుంటున్నాం. మన మూడో వ్యక్తి మనకు తెలియబట్టం లేదు అని చెప్పి మనం ప్రశ్నించుకోవచ్చు. ఈ మూడో వ్యక్తి ఎవరు అన్నప్పుడు ఆత్మ అనేటువంటి స్వరూపం వారు మన యొక్క శరీరం అనేటువంటి రూపంలోనూ ఆత్మ మనసు అనేటువంటి రూపంలోనూ నిండి ఉన్నటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తి స్వరూపము. అంటే శరీరం శక్తి స్వరూపంగా మారి మనసు శక్తి స్వరూపంగా మారినప్పుడు అంటే ఆరోగ్యంగా
శరీరం ఆరోగ్యంగాను మనసు ఆరోగ్యంగాను పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం పొందినప్పుడు మనలో ఉండేటువంటి ఈ రెండు జీవులు నిండినటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తి స్వరూపమైనటువంటి ఆత్మ కూడా చైతన్యాన్ని మరింత శక్తివంతమైనటువంటి స్వరూపంగా ఏర్పడి అది తేజ స్వరూపంగా మారి మనం పొందినటువంటి జ్ఞానము చేత అది మోక్షత్వాన్ని పొంది తరింప చేసుకునేటువంటి స్థితిగా పరిణామం చెందుతుంది. ఆ విధంగా ఆత్మ అనేటువంటి స్వరూపానికి ముఖ్యమైనటువంటి పదార్థం అవసరము. అంటే ఈ జీవాత్మ స్వరూపం, ఈ మానవ రూపంలో ఉండేటువంటి జీవాత్మ స్వరూపంగా ఉండేటువంటి ఆత్మ అది నిజ స్వరూపంగా మారి అది ముఖ్యమైనటువంటి పదార్థం చేత పరిణామం చెంది అది ఆ విరాట్ రూపంలో లీనం కాబడుతుంది. అంటే విరాట్ రూపంలో ఎందుకు లీనం కాబడాలి ఈ ఆత్మ స్వరూపము అన్నప్పుడు ఆ విరాట్ నుండి ఆనాడు చిరిగిపోయి ఆవిర్భవించి మత్స్యాకారం ఉండగా అని విధానంలో విరాట్ రూపం నుండి విడివడినటువంటి మానవ జీవాత్మ స్వరూపమైనటువంటి అణువు అది సృష్టిగా ఏర్పడింది. ఆ సృష్టిగా ఏర్పడినటువంటి అణువు పంచభూతాలుగా వ్యాప్తి చెందింది. పంచభూతాలుగా వ్యాప్తి చెందినటువంటి అణువు అది జీవస్వరూపం దాల్చింది. ఆ జీవస్వరూపం దాల్చినటువంటి అణువు 84 లక్షల జీవరాశులు అనంతరం ఒక ఉత్కృష్టమైనటువంటి మానవ రూపం ధరించింది. ఆ మానవ రూపంగా ధరించినటువంటి జీవాత్మ ఇది తిరిగి తన జన్మస్థానం యొక్క ఆ విరాట్ రూపంలో లీనం కావాలి అని కోరుకుంటుంది మానవ జన్మను ధరించి. అసలు మానవ జన్మలో ఉండేటువంటి జీవాత్మ తన విరాట్ రూపమైనటువంటి తన జన్మస్థానానికి చేరుకోవాలని చెప్పి కోరుకునేటువంటి విషయమే ముక్తి అని చెప్పబడుతుంది. అసలు ఈ జ్ఞానం అనేటువంటి స్వరూపం మానవుడికి జ్ఞానాన్ని పొందించేటువంటి అవకాశం సృష్టికర్త మేధాశక్తి రూపంలో ప్రసాదించడం చేత ఆ జ్ఞానాన్ని పొందగలుగుతున్నాడు మానవుడు. ఆ పొందినటువంటి జ్ఞానం చేత తనలో ఉండేటువంటి ఆ జీవాత్మ ఆ జ్ఞాన యోగ్యమైనటువంటి శక్తి చేత అది తేజస్వరూపమైనటువంటి పరిణామం ఉంటుంది. అది ఆ విరాట్ రూపమైనటువంటి ఆ తేజస్సులో తన జన్మస్థానానికి చేరుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ముక్తి అనేటువంటి స్వరూపం మానవ జన్మగా 24 లక్షల జీవాలను క్షాళన చేసుకున్నటువంటి మానవ జన్మకే ముక్తి అనేటువంటి స్వరూపం ప్రసాదింపబడింది అనే విషయం మన యొక్క వేదవాదులను ఐదవ ఇస్లాం క్రైస్తవ బౌద్ధ జైన ధర్మాల్లో కూడా చెప్పబడినటువంటి విషయం. అయితే మానవుడికి జ్ఞానాన్ని పొంది ఫలింప తీసుకుని ఆ యొక్క ఆత్మ ముక్తి స్వరూపాన్ని ధరించినప్పుడు పొందినప్పుడు అది నిజ పరిణామం పొందినప్పుడు అది తన జన్మస్థానానికి విరాట్ రూపం చేరుతుంది. అంటే ఆ విరాట్ నుండి ఆనాడు తిరిగిపోయి ఆవిర్భవించి మత్స్యాకారం వల్లగా అంటే తిరిగి ఆ విరాట్ రూపంలో లీనం కావాలనేటువంటి స్థితి పొంది తరింప చేసుకునేటువంటి ముక్తి అనేటువంటి ప్రసాదం ఆత్మకు ప్రసాదింపబడుతుంది. తృప్తి అనేటువంటి ప్రసాదం మనసుకు ప్రసాదింపబడుతుంది. ఆ శరీరానికి ముక్తి అనేటువంటి ప్రసాదం ప్రసాదింపబడుతుంది. అయితే ఈ ముగ్గురికి సమపాలలో 3 ఆహార పదార్థాలు 3 పదార్థాలు లభించాలి. ఆ 3 పదార్థాలు కూడా సూక్ష్మ మార్గంలో మనం పొందగలుగుతున్నాం. ఆ సూక్ష్మ మార్గమే తాత్విక జ్ఞానము అనేటువంటిది ఆహారము. కొంచెం తాత్విక జ్ఞానం అనేటువంటి ఆహారము ద్వారా శరీరానికి బుద్ధి, మనసుకు తృప్తి, ఆత్మకు ముక్తి అనేటువంటి 3 మనం ప్రసాదింపబడ్డం చేత మన యొక్క దినచర్యలో సుఖమైనటువంటి కాలాన్ని మనం వృద్ధిపరుచుకుంటూ కష్టమైనటువంటి కాలాన్ని తగ్గించుకుంటూ మనం సుఖమైనటువంటి కాలాన్ని వృద్ధిపరచుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. అయితే మన కష్టమైనటువంటి కాలం ఎందుకు పెరిగిపోతుంది అన్నట్లయితే తాత్విక జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేయడం చేత కష్టమైనటువంటి కాలం పెరిగిపోతుంది, సుఖమైనటువంటి కాలం తగ్గిపోతుంది. అంటే సుఖమైనటువంటి కాలాన్ని మనం పెంచుకోవాలి అన్నట్లయితే తాత్విక జ్ఞానం అనేటువంటి ఆహారాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా అది లక్ష్యం రూపంలో మనం పొందాలి అనేటువంటి సంకల్పాన్ని భయంగా మన మనసులో ఏర్పరచుకున్నట్లయితే తాత్విక జ్ఞానం అనేటువంటి ఆహారం మనం ఎంతైతే పొందితే అంత సుఖమైనటువంటి కాలం మనకు ప్రసాదింపబడుతుంది. కష్టమైనటువంటి కాలం తగ్గిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇది మన యొక్క అనుభవంలో మనం పొంది తగ్గించేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. అయితే మనం సాధారణంగా మన ప్రార్థి ఆ యొక్క స్థితికి వెళ్ళకుండా సుఖమైనటువంటి కాలాన్ని మనం పెంచుకోకుండా
మన ప్రారంభ అనేటువంటి విషయం అది ఆశ దురాశగా మార్చి మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాన్ని ఉద్రేకింపజేసి అనేక రకాలైనటువంటి తాపత్రయాలు సృష్టించడానికి ఈ ప్రతి క్షణం కూడా అది ప్రయత్నిస్తూనే ఉంటుంది. ప్రతి క్షణం తన యొక్క శక్తిని మనస్సుపై ప్రసరింపచేసి మన అనేక రకాలైనటువంటి విషయాలకు మనని ఆశ కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అంటే అది ఎవరు గమనించగలుగుతారు అన్నట్లయితే మన తాత్వికమైనటువంటి జ్ఞానశక్తి పొందినటువంటి వారు ఇది దురాశ రూపంలో ప్రయాణం చేస్తుంది అనేటువంటి విషయం గమనించగలిగేటువంటి శక్తి తాత్విక జ్ఞానం చేత విశ్లేషించుకున్నట్లయితే మనకు ఆ సమయంలో తెలియపడుతుంది. అప్పుడు మనం దాన్ని స్థాయిపరచుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే మనం ఆ కాంతి స్వరూపమైనటువంటి దురాశ అనేటువంటి స్వరూపానికి లోబడకుండా మనకు మనగా రక్షణ పొందేటువంటి అవకాశం ఎప్పుడైతే మనకి ఆ విశ్లేషణ తాత్వికమైనటువంటి జ్ఞాన స్వరూపం చేత విశ్లేషించుకున్నట్లయితే మనకు ఆ సమయంలో మనకి తెలియబడుతుంది. ఆ విధంగా మనం రక్షణ పొందేటువంటి అవకాశం కలుగుతుంది. ఆ విధంగా మనం తాపత్రయాన్ని ఏర్పడకుండా సుఖమైనటువంటి కాలాన్ని మనం మన యొక్క జీవన విధానంలో పెంచుకుంటూ కష్టమైనటువంటి కాలాన్ని తగ్గిపోయేటువంటి విధానాన్ని తీర్చిదిద్దుకునేటువంటి అవకాశం మన అనుభవంలో మనకి తెలియబడుతుంది. అసలు మనం కష్టమైనటువంటి కాలం ఏర్పడడానికి కారణమైనటువంటి తాపత్రయాలకు మూలమైనటువంటి ఆశాజనకమైనటువంటి దురాశ రూపమైనటువంటి భ్రాంతి మన అంతర్గతంగా ఉండేటువంటి అరిషడ్ వర్గాలు ఈ రెండు మమేకమైన వల్ల తాపత్రయాలు సృష్టించి కష్టమైనటువంటి కాలాన్ని మన యొక్క జీవన విధానంలో పెంచుతూ వృద్ధిపరుస్తూ సుఖమైనటువంటి కాలాన్ని తగ్గిపోయేటట్టు చేయడం జరుగుతుంది. అయితే వాటిని నివారించుకోవడానికి మనకు ఔషధం ఏది అన్నప్పుడు తాత్విక జ్ఞానం అనేటువంటి ఔషధాన్ని మనం ప్రతిరోజు మనం స్వీకరించినట్లయితే మనకు ఆ కష్టం అనేటువంటి కాలం తగ్గిపోయేటట్టు మనం చేసుకుంటూ సుఖమైనటువంటి కాలాన్ని మనం పెంచుకుంటూ ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధంగా మనకు ఆయుష్ మన ఆరోగ్యం వృద్ధి చెంది పరిపూర్ణ ఆరోగ్యం వృద్ధి చెంది ఆ ఆరోగ్యం చేత మనకు ఆయుష్ వృద్ధి చెందడం జరుగుతుంది. ఆ విధంగా మనం కోరుకున్నటువంటి సుఖము శాంతి సంతోషం ఇవన్నీ కూడా మనకు లభిస్తాయి. ప్రతి సమాజం ప్రతి మానవుడు ప్రతి మతస్థుడు ప్రతి ధర్మస్థుడు ప్రతి ఒక్కరు కూడా కోరుకునేటువంటి విషయం వారికి శాంతి ఆరోగ్యం సంతోషం సుఖం కావాలి ఆర్థికం ఇవన్నీ మనం కోరుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకు లభిస్తూ ఉంటాయి. ఇవన్నీ లభించడానికి కారణమైనటువంటి ఆ యొక్క తాత్విక జ్ఞానం అమృతాన్ని ఆ లక్ష్యంతో మనం పొందడానికి ప్రయత్నం చేసినట్లయితే మనకు కావలసినటువంటి మన ఈ సుఖము శాంతి సంతోషం తృప్తి ఇవన్నీ కూడా మనకు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అంటే మనం కొంత సమయాన్ని దినచర్యలో మనం ఆ తాత్విక జ్ఞానం అనేటువంటి ఆహారాన్ని పొందడానికి కొంత సమయాన్ని వెచ్చించాలి. మనం ప్రతిరోజు ఆహారం తీసుకోవడానికి ఉదయం టిఫిన్ తీసుకోవడానికి ఒక 10 నిమిషాలు, మధ్యాహ్నం భోజనానికి ఒక 15 నిమిషాలు, మన రాత్రి భోజనానికి ఒక 10 నిమిషాలు, ఈ మొత్తం కలుపుకుంటే మనకి 40 నిమిషాల సమయం ప్రతిరోజు మనం వెచ్చిస్తున్నాం. అదేవిధంగా మనం ఆహారం తీసుకోవడానికి ఒక 20 నిమిషాలు మొత్తం సుమారు ఒక గంట సమయాన్ని మనం ఆహార పానీయాలను మనం వెచ్చిస్తున్నాం. ఆ విధంగా దానిలో ఒక వంతు 4వ వంతు సమయమైనా లేదా సగమైన సమయమైనా సరే అంటే పావుగంట కానీ అరగంట సమయం కానీ మనం వెచ్చించినట్లయితే తాత్విక జ్ఞానం అనేటువంటి ఆహారం వైపు దృష్టి మరల్చి మనం వెచ్చించినట్లయితే ఆ కాలాన్ని మనకు ఆ తాత్విక జ్ఞానం అనేటువంటి ఆహారం మనసు కూడా పొందుతుంది. ఆ యొక్క మనసు పొందినటువంటి ఆహారం చేత తాత్వికమైనటువంటి ఆలోచన శక్తి ఏర్పడుతుంది. ఆ తాత్వికమైనటువంటి ఆలోచన శక్తి చేత ఒత్తిడి ఆందోళన అలజడి కంగారంతరం ఇవన్నీ కూడా మనకి తొలగిపోతాయి. అప్పుడు మనకి ప్రతి విషయం కూడా చాలా సమయస్ఫూర్తితో చక్కగా ఆ ఆలోచన శక్తితో మనం సంస్కరించుకోవచ్చు, పరిష్కరించుకోవచ్చు, స్థానిపరుచుకుంటూ ఉద్రేకం చెందకుండా దాన్ని సంస్కరించుకుంటూ మన యొక్క జీవన విధానంలో ఉండేటువంటి ఒడిదుడుకుల నుండి మనం పరిష్కరించుకుంటూ అధిగమిస్తూ అవరోధాన్ని తొలగించుకుంటూ మనం సమయస్ఫూర్తితో ప్రయాణం చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కేవలం మనం చేసేటువంటి ఒక అరగంట సమయం దానికి వెచ్చించడం చేత ఆ తాత్విక జ్ఞానం ఆహారాన్ని వెచ్చించడం చేత
మనకు కలిగేటువంటి ఎనర్జీ ఎంత అనేటువంటి విషయం మన యొక్క అనుభవం మనకే నిరూపణ కాబడుతుంది. కనుక దాని వైపు దృష్టి మనం పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. ఉదయం లేచి లేదని మనం ప్రారంభిస్తాం, ఇది కావాలి, అది కావాలి, ఈ కోరిక కావాలి, ఆ సమయం ఇంకా ఏదో రకరకాలైనటువంటి విషయాలు ఎన్నో ఉత్పత్తి అవుతుంటాయి. వాటి వెంటే పరిగెడతాం తప్ప కనీసం కొంతసేపు ఇలాగా మనం ఆలోచన చేసి మనం కొంత సమయాన్ని వెచ్చిస్తే ఆ తాపత్రయాల యొక్క వేగాన్ని తగ్గించవచ్చు. ఆ తాపత్రయాల వల్ల ఏర్పడేటువంటి కష్టకాలమైనటువంటి సమయాన్ని తగ్గించుకోవచ్చు. అప్పుడు మనకి సుఖమైనటువంటి కాలం నుంచి చెందుతుంది. మన యొక్క భావాలు కూడా సద్భావాలు మనం చక్కగా మొదలు సాగించేటువంటి అవకాశం మనకి అయితే మనం నిర్లక్ష్యం చేయడం చేత ఈ తాత్విక జ్ఞానం అనేటువంటి ఆహారాన్ని నిర్లక్ష్యం చేయడం చేత మన తాపత్రయాలు వృద్ధి చెంది కష్టకాలం పెరిగిపోతుంది. ఆహారం మనం తీసుకోకపోయినట్లయితే శరీరానికి ఎటువంటి నీరసం కలుగుతుంది అనేటువంటి విషయం మనకు తెలిసినటువంటి విషయం. అదేవిధంగా తాత్విక జ్ఞానానికి ఆహారం స్వీకరించుకోకపోయినట్లయితే మనసు కూడా ఎటువంటి నీరసం కలుగుతుంది. ఆ నీరసమే తాపత్రయాలు అనేటువంటి విషయం మనం గుర్తించుకున్నట్లయితే మనకు ఆ యొక్క ఆహారం ఎంత అవసరం శరీరానికి అనేటువంటిది దానిని ఉదాహరణగా తీసుకుని మనం విశ్లేషించుకున్నట్లయితే మనకు తాత్విక జ్ఞానమైనటువంటి ఆహారం అవసరం ఎంత అనేది విషయం మన యొక్క దినచర్యలో మన యొక్క మనులను ఎంతవరకు అవసరమైనటువంటి విషయం మనకే తెలియబడుతుంది. అంటే ఆ విధమైనటువంటి ఆహారాన్ని తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి ఆహారాన్ని మనం ప్రతిరోజు పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆ సమాజంలో, ఆ కుటుంబంలో, ఆ సంసారంలో సుఖము, శాంతి, సంతోషము అనేటువంటిది ఏర్పడతాయి. ఆ ఆహారం అనేటువంటిది తాత్విక జ్ఞానం అనేటువంటి ఆహారం కుటుంబంలో ఎంతమంది అయితే సభ్యున్నారో అందరూ కూడా ఆ యొక్క ఆహారాన్ని తీసుకున్నట్లయితే తాత్విక జ్ఞానం అనేటువంటి ఆహారాన్ని అప్పుడు ఆ కుటుంబంలో అందరి భావాలు ఒకే విధంగా ఉంటాయి. ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా, ఎటువంటి పెను ప్రమాదం వచ్చినప్పటికీ కూడా అందరూ కలిసి ఒక చక్కని తాత్వికమైనటువంటి ఆలోచన స్వరూపమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఆ యొక్క ప్రమాదం సమస్య నుండి వారుగా పరిష్కరించుకొని వారు చక్కని ఆనందాన్ని, సంతోషాన్ని పొందగలగడం జరుగుతుంది. అదేవిధంగా ఆయా సంసార రూపంలో ఉన్నటువంటి సమాజంలో కూడా ఒకే విధమైనటువంటి ఆలోచన శక్తి, తాత్వికమైనటువంటి ఆలోచన శక్తి వృద్ధిపరచుకున్నట్లయితే అక్కడ ఆ సమాజంలో కూడా శాంతి, సంతోషం, సామాజిక అభివృద్ధి ఇవన్నీ కూడా ఆర్థిక అభివృద్ధి ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఆ సమాజ రూపంగా ఉండేటువంటి ఆ యొక్క దేశంలో కూడా ఆ యొక్క విధమైనటువంటి లక్ష్యం ఏర్పడినప్పుడు ఆ యొక్క దేశంలో కూడా శాంతి, కుటుంబాలు ఏర్పడి వారు కూడా ఆర్థికంగా, సామాజికంగా దేశాభివృద్ధిలో ఎంతో ముందుకు సాగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధంగా మనం శాంతి, సంతోషం, సుఖము, ఆరోగ్యం, తృప్తి ఇవన్నీ కూడా మన చేతుల్లో మనం దాన్ని పరిగపరుచుకుని దాన్ని మనం చక్కపరుచుకుని దాన్ని పొందడానికి అవకాశం మన చేతుల్లోనే ఉంది. అంచేత మనం ఏది పొందాలి, ఏది వద్దాలనుకునేటువంటి విషయం మన యొక్క స్వానుభవంలో వస్తుంది. మన యొక్క స్వానుభవంలో మనకే ఆ యొక్క మన యొక్క భావాలు అనుసరించి మనం పొందగలిగేటువంటి అవకాశం ఉంది. భావం తద్భవతి. మన యొక్క భావం సుఖాన్ని పొందాలి, సంతోషాన్ని పొందాలి అనేటువంటి భావం అనుకున్నప్పుడు దాని కొరకే మనం ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు ఆ ఫలాలు మనకు లభిస్తాయి. మన భావం సుఖాన్ని పొందాలి, సంతోషాన్ని పొందాలి అనుకుంటూ మనం మరొక దిశలో మనం ప్రయాణం చేసినట్లయితే మనం ఆలోచించేటువంటి భావానికి మనం చేసేటువంటి ప్రయత్నం రెండు వేరు దారిగా ఉండడం వల్ల మనకు ఆ ఫలం అనేటువంటి లభించింది. ఇది ఏదైతే మనం భావ రూపంలో ఆలోచించామో ఆ ఆలోచన తగినటువంటి భావానికి తగినటువంటి కృషి మనం చేసినట్లయితే ఆ ఫలం మనకు లభిస్తుంది. ఆ భావం తట్టుకోవాలి. మన యొక్క భావం సుఖం కావాలి, సుఖమైనటువంటి కాలం పెరగాలి అనేటువంటి భావం. ఆ సుఖమైనటువంటి కాలం పెరగాలి కనుక తద్భవతి. దానికి కావలసినటువంటి తాత్విక జ్ఞానం అనేటువంటి ఆహారాన్ని మనం స్వీకరిస్తూ ఉండాలి. ఆ విలువైనటువంటి స్వీకరణ మనలో ఉన్నప్పుడు మనకు ఆ యొక్క ఆలోచన కలిగిన మన యొక్క భావాలకు తగ్గట్టుగా ఆయన ఫలాన్ని మనం పొందేటువంటి అవకాశం ఉంది.
ఆ విధంగా మనం ప్రతి దినచర్యలో ప్రతిరోజు కూడా మనం దగ్గర నుంచి నిద్రపోయేటువంటి సమయంలో మనసులో అనేక రకాలైనటువంటి విషయాలు గుర్తూ ఉంటాయి. కాల ప్రవాహంలో, జీవన ప్రవాహంలో, మన జీవన యాత్రలో, జీవన వనరులలో అనేక రకాలైనటువంటి తాపత్రయాలు పుడుతూ ఉంటాయి. అది పుట్టేటువంటి తాపత్రయాలను మన యొక్క మనసులో సంస్కరించుకోవడానికి కావలసినటువంటి ఆహారం, తాత్విక జ్ఞానము అనేటువంటి ఆహారం. ఆహారం మనకి స్వామి మన సూక్ష్మాలలో ప్రసాదించారు. అది మన తత్వజ్ఞానం అనేటువంటి మాసపత్రిక రూపంలో మనం ప్రసాదించారు. సూక్ష్మమైనటువంటి కీర్తన రూపంలో మనకి తత్వ సందేశం లేదా అనేక సూక్ష్మమైనటువంటి కీర్తన రూపంలో మనకి స్వామి ప్రసాదించారు. ఆ కీర్తనలో ఉండేటువంటి విషయాలు ఒకటి మనం చదువుకున్నట్లయితే మనకి ఆ కీర్తనలో ఎంతో లోతైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాన్ని మనకి జీవన విధానంతో అన్వయింప చేసుకున్నట్లయితే ఒక కీర్తన ఒక జీవన రహస్యాన్ని తెలియజేస్తుంది. అయితే మన కీర్తన చదువుతున్నాం, పాడేస్తున్నాం, అయిపోతుంది, మన వినడానికి చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, వినసంపుగా ఉంది. ఆ కీర్తనలో ప్రతి కీర్తనలో లోతైనటువంటి ఒక అర్థాన్ని తీసుకున్నట్లయితే ఒక మౌనమైనటువంటి తాత్వికమైనటువంటి జ్ఞాన శక్తిని మనలో ప్రస్ఫుతిస్తాయి. మనలో అయితే ఆ విధమైనటువంటి లక్ష్య భావంతో మనం కీర్తన చదువుకున్నట్లయితే ఆ కీర్తన మన యొక్క జీవన సంస్కారాన్ని నేర్పుతాయి. మన ప్రతి కీర్తన కూడా మన తత్వ సందేశంలో, పాఠ్యత కీర్తనలో ఉండేటువంటి కీర్తన మనం చదువుకున్నట్లయితే మనకి అందులోనే ఉంది సర్వం నిండి ఉన్నటువంటి రహస్యం దానిలోనే ఉంది. ముక్తి కానీ, తృప్తి కానీ, శరీరానికి తృప్తి కానీ ఇవన్నీ కూడా దానిలోనే నింపుతాయి. దాంట్లో ప్రతి అక్షరాన్ని మనం లోతుగా ఆలోచించి అర్థం చేసుకున్నట్లయితే ఎంతో విశిష్టత, విజ్ఞానం మనకి తెలియబడేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా మనకి సూక్ష్మ మార్గంలో మన స్వామి ఆ యొక్క జ్ఞానాంతమైనటువంటి ఆహారాన్ని తత్వజ్ఞానమైనటువంటి మాసపత్రిక రూపంలో ప్రతి నెల 30 పేజీలు చొప్పున మనం ప్రసాదించారు. అంటే రోజు ఒక పేజీ మనం చదువుకున్నట్లయితే ఆ ఒక్క రోజు ఆహారం మనసుకి ఏర్పడుతుంది. ఆ విధంగా మనం అంత సూక్ష్మంగా కూడా మనకి మనం ప్రసాదించడం జరిగింది. మన ఆ విధంగా అయినా మన లక్ష్యంతో కృషి చేస్తే ఆ పదార్థం లభిస్తుంది. కృషి చేయకుండా సమస్తం పొందాలని అనుకోవడం అనేటువంటిది అది సోమరితనానికి నాంది, సోమరితనానికి ఉదాహరణ. సోమరితనంలో ఉండేటువంటి వాటికి ఇవి చేయలేడు. కాలాన్ని వృధా చేసుకుంటాడు, తర్వాత తన ఆరోగ్యాన్ని నష్టపరుచుకుంటాడు, తనకి జీవన వ్యవస్థ అస్తవ్యస్తం చేసుకుంటాడు. సమస్తమైనటువంటి విషయాలన్నింటినీ కూడా అధ్వస్థాయికి పోయేటువంటి అవకాశం ఉంది. అంటే నిరంతరం కష్టపడాలి, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కాలానికి తగినట్టుగా స్పందిస్తూ తన జీవన సన్నతిలో ఉండేటువంటి తాపత్రయాలు కానీ, ఒడిదుడుకులు కానీ, సమస్యలు కానీ తాత్విక ఆలోచన శక్తితో పరిష్కరించుకునేటువంటి విధానంగా తన యొక్క మనసుని తీర్చిదిద్ది తద్వారా కలిగినటువంటి సహనమైనటువంటి లక్షణాన్ని ఏ సమయాల్లో అది ఉపయోగించాలి, ఏ సమయాల్లో సహనంతో ఉండాలి అనేటువంటి విషయ పరిజ్ఞానం పొందినప్పుడు తను ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకునేటువంటి అవకాశం కలుగుతుంది. కనుక ఇవన్నీ కూడా మన చేతుల్లో, మన యొక్క అందుబాటులో, మన ద్వారా మనం పొందేటువంటి స్వరూపంగా ఉన్నటువంటి ఈ విషయాలు. కనుక మనం ఏదైతే పొందాలి అనుకునే సంకల్పం మనలో ఉంటుందో ఆ సంకల్పమే మనకు ఆ స్థాయికి తీసుకెళ్తుంది. మనం మంచిని పొందాలి, మంచి పదార్థాన్ని పొందాలి, మంచి తాత్వికమైనటువంటి శక్తిని పొందాలి అనేటువంటి సంకల్పం బలంగా ఉంటే ఆ పదార్థం మనకు లభిస్తుంది. మన శ్వాస దగ్గరికి వచ్చాం, మనం దర్శించుకున్నాం, మనం వెంటనే మనకి బలం అయిపోవాలి, ఆ కోరిక సిద్ధించాలి, ఆ లక్ష్యం అభివృద్ధి అయిపోవాలి అని మనం ఒక విధమైనటువంటి భావంతో ఉన్నప్పుడు మనకి అది స్వామి అనేటువంటి లక్ష్యం ఏ స్థాయిలో ఉందనేటువంటి విషయం మనకి తెలియబడుతుంది. ఆ సమయంలో ఆ పని కాలేదు, వెంటనే మన లక్ష్యంలో మారిపోతుంది, లక్ష్యం మారిపోతుంది. ఏ విధంగా స్వామి దగ్గరికి వెళ్ళడం దర్శించుకున్నాం, ఆ పని కాలేదు అనేటువంటి భావం మనలో ఉత్పన్నం అవుతుంది. అప్పుడు మన యొక్క లక్ష్యాన్ని అది మార్చేస్తుంది, అది నిర్లక్ష్యంగా మార్చేస్తుంది. ఆ నిర్లక్ష్యం చేత మన స్వామి సన్నిధానానికి వెళ్ళేటువంటి కాలాన్ని కూడా హరింపజేస్తుంది. తద్వారా మనం స్వామి యొక్క విధానంలో మన యొక్క బాధ మారిపోతుంది. అంటే మనం
ఇప్పుడు కూడా మన యొక్క లక్ష్యం పరిశుద్ధంగా ఉండేటువంటి ప్రయత్నం మనం చేయాలి. స్వామి యందు మన యొక్క లక్ష్యం పరిపూర్ణంగా ఉండేటువంటి విధానంగా మనం ఉండాలి. అంటే సంకల్పం బలీయంగా ఉండాలి అన్నట్లయితే, లక్ష్యం బలీయంగా ఉండాలి అన్నట్లయితే ఆ లక్ష్యం ఏర్పడడానికి కారణం ఎవరు అన్నప్పుడు భక్తి విశ్వాసం. ఈ భక్తి విశ్వాసం బలీయంగా ఉంటే లక్ష్యం బలీయంగా ఉంటుంది. లక్ష్యం బలహీనపడింది అన్నట్లయితే మన యొక్క భక్తి మన యొక్క విశ్వాసం బలీయంగా ఉన్నాయనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. అంటే మన యొక్క భక్తి ఎంత బలీయంగా ఉంది, మన యొక్క విశ్వాసం ఎంత బలీయంగా ఉంది అనేటువంటి విషయం ఎవరికి వారి యొక్క స్వానుభవంలో వారికే తెలియబడుతుంది. తద్వారా వారి యొక్క లక్ష్యం ఎంత బలీయంగా ఉంది అనేటువంటి విషయం వారి యొక్క స్వానుభవంలో వారికే నిరూపణ కాబట్టి దాన్ని బట్టే మన స్వామి యొక్క అభౌతిక ఆశీర్వాదం మనకు ప్రసాదింపబడుతుంది. ఆ అభౌతిక ఆశీర్వాదం చేత మనకు ఉన్నటువంటి ఆ లక్ష్య స్థితి చేత మనకు ఉన్నటువంటి ఆ సమస్య ఏదైతే ఉందో తాపత్రయంలో అది పరిష్కరింపబడినటువంటి విషయం మన యొక్క స్వానుభవంలో మనకు నిరూపణ కాబడుతుంది. ఆ నిరూపణ కాబడినటువంటి విషయమే మనకు మన దృష్టికి మనకు నిదర్శన. ఆ నిదర్శనే మహత్యము అని చెప్పబడుతుంది. ఆ విధమైనటువంటి మహత్యాలు ఎన్నో మన యొక్క అనుభవంలో పొందుతరించేటువంటి అవకాశం మన యొక్క లక్ష్యం చేత పొందగలుగుతున్నాం. ఆ మన యొక్క లక్ష్యం ఎంత బలీయంగా ఉంటే స్వామి యొక్క అభౌతిక ఆశీర్వాదం అంత బలీయంగా మనకు ప్రసాదింపబడుతుంది. ఆ ప్రసాదం నిరంతరం మనం పొందడానికి ప్రయత్నం ఎవరైతే చేస్తారో వారికి స్వామి యొక్క అభౌతిక ఆశీర్వాదం ఎల్లప్పుడూ పొందితరించేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా మనకి స్వామి లక్ష్యసిద్ధి పొందడానికి మహామంత్రాన్ని మనకు ప్రసాదించారు. అయితే ఆ మహామంత్రాన్ని లేచి లేవగానే మనం మహామంత్రాన్ని మనసులో 11 మాటలు మననం చేసుకొని మన యొక్క దినచర్య ప్రారంభించి పూజాగదిలో మన యొక్క మహామంత్రాన్ని ఆ యొక్క 11 మాటలు మననం చేసుకుని రాత్రి నిద్రపోయే సమయంలో ఆ యొక్క మహామంత్రాన్ని 11 మాటలు మననం చేసుకున్నట్లయితే మనం స్వామి యొక్క లక్ష్యంలో ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ యొక్క లక్ష్యాన్ని మననం చేసుకోవాలి, మహామంత్రాన్ని మననం చేసుకోవాలనేటువంటి సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం భక్తి రూపంలో ఉండాలి, విశ్వాస రూపంలో ఉన్నప్పుడు అప్పుడు మన యొక్క లక్ష్యం బలీయంగా మారుతుంది. ఆ లక్ష్యం బలీయంగా మారినప్పుడు లక్ష్యసిద్ధి చేత మనకు ఆ స్వామి యొక్క అభౌతిక ఆశీర్వాదం ప్రసాదింపబడుతుంది. తద్వారా మన యొక్క దినచర్యలో మనం ఆ యొక్క ఒడిదుడుకుల్ని అధిగమించవచ్చు. తాత్విక జ్ఞానానికి కొంత సమయాన్ని వెచ్చించడం చేత మనకు ఆ యొక్క ఆహారం మనసుకి ఏర్పడుతుంది. ఆ మనసు పొందినటువంటి ఆహారం చేత స్వామి యొక్క లక్ష్య సిద్ధి చేత కలిగేటువంటి అభౌతిక ఆశీర్వాదం ఈ రెండు మన యొక్క జీవన విధానంలో మనకు ఒక చక్కని శాంతిని, సంతోషాన్ని, బుద్ధిని ఆత్మకు ముక్తిని ప్రసాదించేటువంటి విధానంగా ఉండే మహాపదార్థాన్ని మనం ప్రసాదిస్తుంది. అంటే ఈ ముగ్గురికి 3 పదార్థాలు లభిస్తున్నాయి. మానవ రూపంలో శరీరానికి, మనస్సుకి, ఆత్మకు. ఈ ముగ్గురికి 3 పదార్థాలు లభించడం చేత ఆ ముగ్గురు కూడా వారి యొక్క జీవనం, ఆ ముగ్గురు కూడా మానవ రూపంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు కూడా వారు శాంతిగా, సంతోషంగా మనుగడ సాగించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం ప్రసాదిస్తారు. ఆ విధంగా మనం సుఖమైనటువంటి కాలం మనం వృద్ధిపరచుకుంటూ కష్టమైనటువంటి కాలం తరిగిపోయేటట్టు చేసుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిన సమాసకులకు ప్రయత్నం. స్వామి మహోన్నతమైనటువంటి ఆశీర్వాద రూపంలో ఉన్నటువంటి ఉపన్యాసాన్ని ఈరోజు మనందరికీ కూడా ప్రకటన చేశారు. మరి దైనందిన జీవన విధానంలో మన యొక్క ఆందోళన, ఒత్తిడి ఇవన్నీ కూడా నిర్మూలింపబడాలంటే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని అలవర్చుకోవాలని చెప్పారు.
అదేవిధంగా మంత్రమే గురువు, గురువే మంత్ర స్వరూపంగా భక్తి విశ్వాసంతో లక్ష్య సిద్ధిని పెంపొందింపు చేసుకున్నట్లయితే మనం ఏ దేశంలో ఉన్నా, ఏ ఖండంలో ఉన్నా మహోన్నతమైనటువంటి శక్తిని మన మీద ప్రసరింప చేస్తామని చెప్పారు. అదేవిధంగా కష్టకాలం తగ్గించుకోవాలంటే ఆశ దురాశగా పరిణామం చెందకుండా, విపరీతమైనటువంటి కోరికలు పెంచుకోకుండా మన యొక్క ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం వైపే మన యొక్క దృష్టి మళ్లించుకోవాలి అని చెప్పి దాని కొరకు కొంతకాలాన్ని ఈ యొక్క మన స్వామి చేత రచింపబడినటువంటి కీర్తనలో తత్వజ్ఞానం, మాసపత్రిక, శాస్త్రము వీటిలో ఉన్నటువంటి రహస్యాన్ని గ్రహించాలని చెప్పి చెప్పారు. శరీరానికి ఆరోగ్యం, మనస్సుకి ఆరోగ్యం, ఆత్మకు ఆరోగ్యం మూడింటికి కూడా సమపాలలో ఆ ఆహారాన్ని మనం అందజేసినప్పుడు మానవుడు పరిపూర్ణమైనటువంటి మానవుడిగా పరిణామం చెంది ఆ విరాట్ స్వరూపంలో లేనంటావు అనేది జరుగుతుందన్నారు. అందువల్ల స్వామి చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆరాధనా కార్యక్రమాలకు హాజరవుతూ వారానికి కొంతకాలాన్ని మనం ఆరాధనా కార్యక్రమాల్లో మనం కాలం గడుపుతూ, అదేవిధంగా స్వామి యొక్క గ్రంథాలు చదువుకుంటూ, స్వామి యొక్క మహామంత్రాన్ని మననం చేసుకుంటూ, వీలైనప్పుడల్లా పిఠాపురం వచ్చి స్వామి యొక్క ఆ ఉపన్యాసాన్ని మనం వెళ్ళినట్టయితే అన్నీ కూడా బాగా జరుగుతాయి. అది మనకు అనుభవం ఉన్నటువంటి విషయమే. ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిందిగా మనవి. తర్వాత వాతావరణం చూస్తున్నాం మనం. ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం ఎండలు పెరిగిపోతున్నాయి. మరి ఎండలు పెరిగిపోతున్నాయి అంటే దానికి మన ప్రభుత్వ బాధ్యత ఏమిటి అనేది స్వామి మనకి ఈ యొక్క మొక్కలు నాటేటువంటి కార్యక్రమం అనేటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని మనకి ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ ఎండల నుంచి ఉపశమనం మనకు లభించాలి అంటే, ఎండలు తగ్గాలి అంటే ఈ వృక్షాలు అనేటువంటి మొక్కలు అనేటువంటి నాటినట్లయితే అది వృక్షాలుగా మారి అవి మనకు ఫలాలను ఇవ్వడమే కాకుండా, మనకు అవసరమైనటువంటి ఆక్సిజన్ ఇవ్వడమే కాకుండా ఇంకా ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు మనం పొందగలుగుతాం. వాతావరణం కాలుష్యం అనేటువంటి తగ్గుతుంది. తద్వారా మనం ఈ యొక్క ఈ ఒక సంవత్సరం ఎండలు తీవ్రంగా జరిగిపోతుందో కారణం ఏంటంటే మొక్కలు నాటక. అది స్వామి అనేక సార్లు చెప్పారు, అనేక కార్యక్రమాలు చేశారు. కానీ ఈ సంవత్సరం మాత్రం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి స్వామి ఆ యొక్క ట్యాక్స్ కూడా స్వామి అందించేస్తున్నారు. ఆ ట్యాక్స్ కూడా మనం ఏదైతే మొక్క వేస్తున్నామో ఆ మొక్కకి ట్యాగ్ కట్టి దాన్ని స్వామి మొక్కగా మనం చంటి పిల్లల్ని ఏ విధంగా పరిరక్షణ చేసుకున్నామో ఆ మొక్కను కూడా అదే విధంగా పరిరక్షించుకొని అది పెరిగి అది ఫలసాయం మన గ్రామాల్లో ఆరాధన కార్యక్రమాల్లో తెచ్చిన, లేదంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఆరాధన కార్యక్రమాలు తెచ్చిన స్వామి సంతోషిస్తారు. దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆనంద్ గారు వచ్చి చెప్తారు. అందరూ కూడా ఈ స్వామి యొక్క ఆజ్ఞగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ర్యాలీలో కూడా పాల్గొని అందరినీ కూడా చైతన్యవంతులు చేయవలసిందిగా మనం ఉమ్రాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జూన్ 5వ తారీఖు అనగా మంగళవారం రోజున అన్ని ఆశ్రమ శాఖల్లోని కూడా పర్యావరణ పరిరక్షణ ర్యాలీని నిర్వహించడానికి స్వామి ఆజ్ఞను ఇవ్వడం జరిగింది. కావున ప్రతి ఆశ్రమ శాఖ వారు కూడా దయచేసి ఈ విషయాన్ని గమనించి వారి యొక్క ఆశ్రమ శాఖ నందు పర్యావరణ పరిరక్షణ ర్యాలీ నిర్వహించవలసిందిగా కోరుకుంటున్నాం. ఆ వివరాలు కూడా మాకు తెలియజేయండి. మీరు ఏ టైంలో చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్న వివరాలు కూడా మాకు తెలియజేస్తే మేము అవి రికార్డ్ చేయడం జరుగుతుంది. అదొకటే కాకుండా ర్యాలీతో పాటు ప్రతి కుటుంబానికి కూడా 2 మొక్కల్ని కంపల్సరీగా ప్రతి ఒక్కరు విధిగా నాటాలని చెప్పి స్వామి ఆజ్ఞాపించారు. కాబట్టి ఈ యొక్క మహత్తరమైనటువంటి యజ్ఞంలో ప్రతి ఒక్క సభ్యులు పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ ఎవరైతే మొక్కలు నాటుతామో అని చెప్పి ముందుకు వస్తారో వారికి స్వామి ఇచ్చే ఈ ట్యాగ్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్యాగ్ల మీద స్వామి మొక్క అనే పేరు రాసి ఉంటుంది, ట్రస్ట్ పేరు ఉంటుంది, సీరియల్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్యాగ్ని ట్రస్ట్ కార్యాలయంలో పొందొచ్చు. ఈ మొక్క ఈ ట్యాగ్ తీసుకుని మీరు నాటే మొక్కకి స్వామి మొక్కగా భావించి ఆ మొక్కలు కట్టి ఆ మొక్కలను పెంచి పెద్ద చేసి వాటి నుంచి వచ్చే ఫలసాయాన్ని లేదా ఫలాలని స్వామి యొక్క ఆరాధనకు ఉపయోగించమని కోరుతున్నారు. అలా ఎవరైతే ఈ మొక్కలను బాగా నాటి పెంచి పెద్ద చేస్తారో వారికి ప్రతి సంవత్సరం కూడా ప్రథమ ద్వితీయ బోధన స్వామి అందజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం మొక్కలు నాటాలి అని చెప్పి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఆశ్రమ శాఖ నిర్వాహకులు ఈ కార్యక్రమానికి ముందు ఈ పేర్లు రాసుకుని వారు వచ్చి మాకు పేర్లు వివరిస్తే వారికి కావాల్సిన ట్యాగులు అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆశ్రమ శాఖలు లేని గ్రామాల వారు ఆ దగ్గరలో ఆశ్రమ శాఖలో వెళ్ళి ఈ ర్యాలీలో పాల్గొనవచ్చు. లేదు ఈ గ్రామంలోనే మేము ర్యాలీ చేసుకుంటాం అనుకుంటే అలా కూడా ఈ గ్రామంలో ర్యాలీ చేసుకోవచ్చు.
ఈ వివరాలన్నీ కూడా ర్యాలీ అయిపోయిన తర్వాత మాకు ఫోటోలు ఆ పేపర్ కటింగ్స్ అన్ని కూడా మాకు తీసుకొచ్చి ట్రస్ట్ ఆఫీస్ ఆఫ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇతర వివరాలు ఏమైనా కావాలనుకుంటే ట్రస్ట్ కార్యాలయం నుంచి కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఇంకా ఈ మొక్కల నాటకం గురించి కానీ ఇంకా ఇతర వివరాల గురించి కానీ డౌట్స్ ఏమంటే ఆనంద్ కుమార్ గారిని సభ అయిపోయిన తర్వాత కలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ట్యాక్స్ ని ఈ రోజే కాకుండా ప్రతి గురువారం రోజు కూడా మన ట్రస్ట్ కార్యాలయంలో లభించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఈ రోజుతో మొదలు పడుతుంది. జూన్ 5వ తారీఖు నుంచి మొదలవుతుంది. కాబట్టి ఇంకా నిర్విరామంగా కొనసాగుతుంది. ఇంకా ఎవరైనా వచ్చి ముందు మేము మొక్కలు నాటుతామంటే వాళ్ళు కూడా వచ్చి టైం అయిపోలేదు వచ్చి కార్యాలయం ట్రస్ట్ కార్యాలయంలో ట్యాగ్ ని పొందవచ్చు. అలాగే మీ గృహాలందు కూడా మొక్కలు నాటడమే కాకుండా ప్రతి ఆశ్రమ శాఖ వారు కూడా కనీసం 25% మొక్కల్ని పబ్లిక్ ప్లేసెస్ అనగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలోని ఖాళీ ప్రదేశాల్లో కూడా నాటవలసిందిగా విజ్ఞప్తి. ఈ రోజున ఆరాధన కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి వాడు న్యూజెర్సీ గంతులూరి ప్రదీప్ కి పుట్టినరోజు సందర్భంగా జయకొత్తూరు చింతల అప్పారావు శ్రీమతి మంగళదేవి గారు కుమార్తె నాగభువనేశ్వరి గారికి ఆరోగ్యం చేకూర్చిన సందర్భంగా వారి వంశస్థుల పొలమూరు కలిపి అన్నపూర్ణమ్మ గారి సంస్మరణార్థం వారి కుమార్తె సచివతి గారు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. చిలుకూరు రుద్రరాజు దుర్గరాజు గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె సుశీల గారు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. చిలుకూరు జయకృష్ణ రామకృష్ణరాజు శ్రీమతి సుశీల గారి కుటుంబ సభ్యుల ఆరాధన. నేరేడుమల్లి పెన్మత్స సీతారామరాజు శ్రీమతి సచివతి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ జి రమణ శ్రీమతి భద్రలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. భద్రలక్ష్మి గారికి ఆరోగ్యం చేకూర్చిన సందర్భంగా లెక్చరర్ రమణ గారు వారి కుటుంబ సభ్యులు ఆరాధన కార్యక్రమం. నిడదవోలు ఉమరాజేష లేడీస్ టైలర్ కోట శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. భీమవరం పి ఉమామహేశ్వరి మోహన్ కృష్ణ వర్మ మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. చెందుర్తి గొప్ప వీర వెంకట సత్యనారాయణ శ్రీమతి గౌరీ మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. సభ్యుల విజ్ఞప్తి. హైదరాబాద్ లో జూన్ 5వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కూకట్పల్లి జేఎంక్యూ బస్ స్టాప్ దగ్గర నుంచి ర్యాలీ ప్రారంభించబడుతుంది. అలాగే విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ర్యాలీ నిర్వహించబడుతుంది. రాజమండ్రిలో ఆశ్రమ ప్రాంగణం నుండి 7 గంటలకి ర్యాలీ ప్రారంభించింది. మున్సిపల్ కమిషనర్ గారు కూడా చేయడం జరుగుతుంది. అక్కడ టీచర్స్ కూడా మార్నింగ్ ఏర్పాటు చేశారు కాబట్టి అందరూ అక్కడ 7 గంటల కల్లా వచ్చి ర్యాలీలో పాల్గొనాలి. కాకినాడలో 9 గంటల నుండి 12 గంటల వరకు ర్యాలీ నిర్వహించబడుతుంది. 8 నుంచి 12 వరకు టి వెంకటేశ్వర గారి శాంతినగర్ నుండి ప్రారంభించబడుతుంది. పిఠాపురం పాత ఆశ్రమ ప్రాంగణం నుంచి ర్యాలీ నిర్వహించబడుతుంది. జగనాపల్లి ఉదయం 9 గంటల నుంచి 12 వరకు ర్యాలీ నిర్వహించబడుతుంది. తిరుమల సాయంత్రం పూట ర్యాలీ నిర్వహించబడుతుంది. మిగతా గ్రామాల్లో వివరాలు మాత్రమే తెలియజేస్తుంది. వచ్చే వారు ఎవరైనా ఆరాధన చేయించాలని కూడా రేఖ అప్పరాజు గారు కలిసి ఆరాధన కార్యక్రమాలు రాయించవలసింది. ఈ రోజున ఒక్క యూజ్ చేసి తర్వాత ఒక పిఠాపురం ఎదురు సత్యనారాయణ గారు సీతారామన్ గారు రాజపూడి రేఖా అశాఖర్ జయకొత్తూరు శ్రీమతి మంగాదేవి గారు కొంతమందికి వచ్చండి. ఇందులో ఒక నలుగురు ఒకరు ఎక్కువ ఒక నలుగురు పంపండి. సావిత్రి గారు
ఒకరికో ఒకరు సమానంగా 13 కలిగిందే అనుకోనంగా సంవత్సరం జయకొత్తూరు నాగభువనేశ్వరి గారు వచ్చారమ్మా. నాగభువనేశ్వరి గారు. చిలుకూరు సుశీల గారు. చిలుకూరు జయకృష్ణ రామకృష్ణరావు గారు. సుశీల గారు నేరేడుమల్లి సత్యవతి గారు. హైదరాబాద్ లెక్చరర్ రమణ గారు. నెట్టవాళ్ళు కోట శ్రీనివాస్ గారు. భీమవరం టి ఉమామహేశ్వరి. చందుర్తి శ్రీమతి గౌరీ. చందుర్తి శ్రీమతి గౌరీ. మిగతా వాళ్ళందరూ కూడా లేచిపోయింది. అందరూ మిగతా అందరూ లేచిపోయినా ఈశ్వరి. హారతి స్వీకరించినాము. మరలా మేము ఈ స్థానంలో వెళ్ళిపోవడం